ఇక్కడ కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పగటిపాటి గ్రామాన్ని దర్శించి మరి ఇక్కడ బైబిల్ తరగతుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు మిమ్మల్ని ప్రేరేపించి ప్రభు కోసం ఆయతపడి ఆయన కోసం మీరు జీవించేటువంటి విధంగా ఆయనలాగా జీవించేటువంటి విధంగా సమాజంలో గొప్ప మేలు సంస్కరణలు తీసుకొచ్చేటువంటి విధంగా మిమ్మల్ని అందరూ కూడా పునరుపాలైనటువంటి ఉద్దేశంలో మరి ఈరోజు వర్తమానం అనేటువంటి ఉద్దేశించబడుతూ ఉంది. ముందుగా వాక్యాన్ని చదువుకొని ఆ తర్వాత మరిన్ని విషయాలను మనం చర్చిద్దాం. అయితే మీరు ఇప్పటి వరకు కూడా వచనాల ప్రసంగం వింటారు కదా, వచనాల ప్రసంగం. ఇక నుంచి మేము ప్రభు చిత్తమై ఇక్కడ కనుక మరి బైబిల్ తరగతులు కనుక క్రమమైనటువంటి పద్ధతిలో నిర్వహించబడితే మీ అందరికీ కూడా సందర్భ సహితంగా మరి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద మీకు ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏంటి అసలు సందర్భ సహితంగా బోధించడం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న మీ అందరిలో చాలా మందికి ఉత్పన్నమవుతుంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కడన్నా సభలకు కానీ సమావేశాలకు కానీ వెళ్ళినప్పుడు వాక్యం బోధించండి అని నన్ను ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు, ఏం చెప్దామా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం కనపడింది నాకు అని మాట్లాడపడతా ఉంటాడు. అంటే నేను వారిని విమర్శించట్లేదు, సాధారణంగా జరుగుతున్నటువంటి ఆనవాయితీని నేను చెప్తున్నాను. అంటారా లేదు అట్లా అంటారా? అయితే అలాంటి దాంట్లో నుంచే ఒక చక్కని ఉదాహరణ మీకు సందర్భ సహితంగా బోధించడం అంటే ఏంటి అనే విషయంలో వివరిస్తాను. ఇట్లాగే ఒక బోధకుడికి అవకాశం ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి సంఘం. ఆయన ఏం చేశాడంటే వచ్చి మరి బోధించాలి అనుకున్నప్పుడు ఏం బోధించాలో ఆయనకు అర్థం కాదు. ఆలోచనలో ఏమంటున్నాడు అంటే ఆ సంవత్సరం ప్రత్యేకించి ఆ నెలలో ఆ వారంలో ఆయన పుట్టినరోజు ఉంది, ఆ పుట్టినరోజు గురించి అట్లా వేద్దాం, అట్లా దానా వేద్దాం అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే ఆయన 1934 సంవత్సరంలో పుట్టాడు. ఎట్లాగే ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఇప్పుడు 1934 దీన్నే వచనంగా మలుచుకుంటూ పోవాలా అనేటువంటి ఒక ఫన్నీ ఆలోచన అనిపించింది, ఒక చమత్కారమైనటువంటి ఆలోచన వచ్చి ఆయన ఏం చేశాడంటే దీన్ని వచనంగా మార్చేశాడు. ఇట్లా అన్నాడు. ఇటంటే ఏమైపోయింది, దీనికి ఓరకనే ఇట్లా అన్నా ఏమైపోయింది ఇప్పుడు అది చూడండి, కరెక్ట్ చూడండి, కరెక్ట్ చెప్తారు. ఏం అంత ఫాస్ట్ ఉన్నారు మీరు లేదా? అరే వాళ్ళు కూడా ఏదో చెప్పారండి, లేదు వాళ్ళు కూడా చెప్పిన తర్వాత ఒకసారి దెబ్బతింటాడు, మరి రెండోసారి దెబ్బతింటాడా? మరి మత్తయి సువార్త తర్వాత ఏముంది, మార్కులు ఎన్ని చేయాలని 16 ఉంటాయి, 19 కదా. తర్వాత లోకాలు ఎన్నుంది కాబట్టి ఎక్కడ ఛాన్స్ ఉంది ఉండడానికి? లోకాలు చూడండి, మీరే చెప్పారు. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పారు. ఏంటంట? ప్రభుకు కావాలి. ఈ వచనం ప్రకారం ఏమొచ్చింది దానికి? ప్రభువునకు కావాలి అనేటువంటి వచనం వచ్చింది. ఎమ్మటారా దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నాడు. మీరు కూడా అంటారని నాకు తెలుసు. ఏమన్నాడు? ఇది ప్రభువునకు
కావలసి ఉన్నది అని వెనకాల వాళ్ళ ఆవిడ కూర్చొని ఉంది పాస్టమ్ గారు పట్టుకొని చుట్టలాగిందంట చిట్ట లాగేం చెప్పింది తెలుసామా? ఏమండి సరిగా చూడండి గాడిద అన్నాను. ఏంటి ఏంటంటే కావాల్సింది ప్రభువునికి కావాల్సింది ఏంటి అక్కడ? ఈయన కాదు. ఆ వాక్యం అక్కడ తనకి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ అది సందర్భ సహితంగా అది సత్య విరుద్ధమైనటువంటి మాట. అక్కడ ప్రభువునికి కావలసినది ఏమిటి అనే సంగతి మీకు ఎట్ట తెలుస్తుంది అంటే, ఈ 34 వచనాలు కొన్ని పైన, ఈ 34 తర్వాత కొన్ని వచనాలు మీరు కనుక చదివితే ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? ఇది చదివినప్పుడు ఏం తెలుస్తుంది? ఇది మొత్తం చదివినప్పుడు సందర్భం తెలుస్తుంది. సందర్భం అనేటువంటిది ఈ వాక్యము యొక్క అర్థాన్ని ఇస్తుందండి. ఏమిస్తుంది? వాక్యము యొక్క అర్థం ఇది అని తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు కనుక వాక్యాన్నే తీసుకున్నావు అనుకోండి, నీకు కావలసింది నువ్వు చెప్పచ్చు. అర్థం చేసుకోండి. ఏం చెప్పచ్చు? నీకు కావలసింది చెప్పచ్చు, ఏమైనా చెప్పచ్చు. దొంగతనం చేయమని చెప్పొచ్చు, దొంగతనం చేయొద్దని చెప్పొచ్చు, నలుగురు ఐదుగురు చేసుకోమని చెప్పొచ్చు, లేదు ఒకళ్ళే చేసుకోమని చెప్పొచ్చు, ఎట్లా కావాలన్నట్టు చెప్పుకోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే సందర్భము ఆ సందర్భ సహితముగా ఆలోచించేటువంటి ఆలోచన చేస్తావో, ఆలోచన చేసినప్పుడు సందర్భం అనేటువంటిది నీవు పక్కకి తొలగిపోయే విధంగా పురుకొల్పో. అదేం చేస్తుందంటే నేను ఎప్పటికప్పుడు గాడిలో పెట్టి దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క ఆలోచన ఏంటి అనేటువంటిది తెలియజేస్తూ. ఎందుకంటే ఈ వాక్యం ఏదైతే ఉందో, ఈ వాక్యం అనేటువంటిది దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటల్లో దేవుని యొక్క మనస్సు అనేటువంటిది తెలియపరచబడతారు. ఏం తెలియపరచబడుతుంది? దేవుని యొక్క మనస్సు. దేవుని యొక్క మనస్సు తెలుసుకోవడం ముఖ్యం, కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనోభావాలు కానివ్వండి, ఆ వ్యక్తి యొక్క మాటలు కానివ్వండి అనేటువంటివి మనకి ఏమాత్రం కూడా మేలుకరమైనటువంటివి కాదు. మేలుకరమైనటువంటివి ఏది, మన జీవితాలను ప్రభావితం చేసేది ఏది అంటే దేవుని యొక్క మాట. కాబట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మనస్సు అనేటువంటి మనకు కావాలి. దానికోసమే మీకు సేవకులైనటువంటి వాళ్ళు కూడా సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అదే మాటలు చెప్పాలి అనుకుంటుంటారు, కానీ కొంత మరి అవసత్వం మూలన, కొన్ని సరైనటువంటి విధానాలు మార్గం తెలియకపోవడం మూలన కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సందర్భ సహితంగా ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేసి అక్కడ మనకు ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి, దాని ద్వారా మన జీవితాల్లో మనం ఎలాంటి మార్పును తెచ్చుకోవాలి, మనం ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాలను మనం తెలుసుకున్నట్టు. 2వ దినవృత్తాంతాలు దయచేసి తీయండి. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలను మనం చూద్దాం. తీసారా? అందరూ తీసారా? తీసారమ్మా? అందరూ తీసారా? చూడండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై, నాకు తెలుసు ఆ పనికి వస్తారండి, దమ్మకనే పొరపాటు పడతారు అని చెప్పి నాకు తెలుసు ఆ సంగతి. మీరు ఆగండి, లేడీస్ అవుతారా? చాలండి, మీరు చాలు. యోషియా ఏలనారంభించినప్పుడు కరెక్ట్గానే చదివారా? ఎట్లా? నాకేదో అనుమానంగా ఉందండి. కరెక్ట్గానే రాసింటారంటారా? కరెక్ట్గానే రాశారా? 8 ఏళ్ళకి ఏం చేశాడు? 8 సంవత్సరాల వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు నాకు 8 సంవత్సరాలు ఎవరు లేరా? ఎవరు? సరే, 8 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 8 ఒకసారి నుంచోరా?
8 సంవత్సరాల పాప అట్లా ఉంటుంది. ఆ వయసులో ఆయన ఏం చేశాడంట? ఏ రాజ్యాన్ని? యోధా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజు జోషియా అంటారు. ఇంగ్లీష్ లో అతను జోషియా అన్నారు, మనకు తెలుగులో ఏమన్నారు? యోషియా అన్నారు. యోషియా అనేటువంటి రాజు 8 సంవత్సరాలకి యోధా సింహాసనాన్ని అధిష్ఠించి అక్కడ ఉన్నటువంటి జనాలను పరిపాలన చేశాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి చూడండి. మనం చదువుతూ ఉన్నప్పుడు మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ నేను నిలబెట్టి ఆపి 8 సంవత్సరాల పాపను నించోబెట్టి చూపిస్తే మీకు నిజంగా ఆశ్చర్యమేక మారదు. ఇంకా చూద్దాం ఏం చేశాడో కూడా చూద్దాం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించి కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. 8 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేటువంటిదే ఒక అరుదైన ఘట్టము అనుకుంటే, ఇక్కడ మరో ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏం జరుగుతుందో తెలుసా? అతడట యెహోవా దృష్టికి నీతిగా నడుచుకుంటూ అటు కుడికి గాని ఎడమకి గాని తొలగకుండా ఏం చేశాడండి? తన పితరుడైనటువంటి దావీదు చూపినటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తనకి అనుకూలముగా సమానముగా జీవించాడు అనేటువంటి కితాబు సంపాదించాడండి. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి అండి. అతడు ఏంటట? కుడికి కానీ ఎడమకి కానీ తొలగలేదట. ఎంత ఆశ్చర్యమైనది అంటే ఎట్లాంటి డైవర్షన్ తీసుకోలేదట. అంటే ఏంటి? మార్గంలో నుంచి తొలగిపోయేటువంటి ప్రయత్నం అనేటువంటిది అతడు చేయకుండా అతడు నికార్సుగా ఏం చేశాడు అంటే దావీదు చూపినటువంటి ప్రవర్తన, దావీదు చేసినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ఎసెన్స్ ఏదైతే ఉందో అలాంటి ఎసెన్స్ ని అతడు చూపించాడు. ఎంత గొప్ప సంగతో చూడండి, ఎంత గొప్ప సంగతో చూడండి. తర్వాత చూద్దాం. చూడండి తర్వాత తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైనటువంటి దావీదు యొక్క దేవుని యొక్క విచారణ చేయటకు కోరుకున్నవాడై 12వ ఏట ఇక్కడ గమనించాలి. ఏం జరిగిందండి? యెషయా ఏం చేశాడు? 8 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. చాలా బాగుంది. తర్వాత ఏమన్నాడు? తర్వాత వచనంలో ఏమన్నాడు? 3వ వచనం చూడండి. తన ఏలుబడి 8వ సంవత్సరం అతడు మొత్తం 31 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఎన్ని పరిపాలన చేశాడు? 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 31 సంవత్సరాల్లో ఎప్పుడంట జరిగింది? 8వ సంవత్సరంలో ఏం చేశాడంట? అతను ఏం చేశాడంట? తాను ఇంకనూ బాలుడై ఉండగానే ఏం చేశాడు? పితరుని దేవుడైనటువంటి అంటే దావీదు యొక్క దేవుడైనటువంటి యెహోవా యొద్ద విచారణ చేయుటకు పూనుకున్నటువంటి వాడై తన 12 సంవత్సరాల వయసులో, ఏం లేదు మీకు అది పొద్దున రాస్తే మీకు గుర్తుంటాయి అనేటువంటి ఉద్దేశంతో, మీ యొక్క దృష్టి ఆ వయసు మీద పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే రాస్తున్నాను. మన గొడవ చేయాలి. 8 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. 12 సంవత్సరాల వయసులో ఏం చేశాడంటే అతను ఇది అర్థం కాదు, మీకు చాలా వరకు అర్థం కాదు. మీకందరికీ ఏమనిపించిందంటే ఏదో పడగొట్టాడు అన్నట్టుగా మీకు అనిపించింది, కానీ అతను చేసినటువంటి గొప్ప పని అనేటువంటి మీకు అర్థం కాదు. ఏమంటాడు ఒక్కొక్కసారి చూద్దాం. 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి
యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను అని అన్నాడు. దీన్ని ఏమంటారంటే, తెలుగులో నేను రాస్తున్నాను, సంస్కరణ. రిఫార్మేషన్ చేయడం మొదలుపెట్టాడు. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో రిఫార్మేషన్ అంటే ఉద్ధరించడం మొదలుపెట్టాడు, సంస్కరణ చేయటం మొదలుపెట్టాడు యూదా యెరూషలేము దేశంలో. ఏంటి అతను చేసినటువంటి సంస్కరణలు? ఏ వయసులో అతను సంస్కరణలు చేశాడండి? 12వ ఏట. 12 సంవత్సరాలలో ఎవరున్నారు ఇక్కడ? 12 సంవత్సరాలు ఎవరు లేరా? 12 సంవత్సరాలు అంటే ఆ పాప వయసు నుంచో ఒకసారి 12 వాళ్ళు ఎట్లున్నారు మనలో తెలియదు, కనపడ్డా చూస్తాను. 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇందాక మీరు చూశారు. ఆ వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ వయసులో ఏం చేశాడు? ఏంటి ఇక మనం చెప్పండి. ఈ రోజుల్లో ఎవరినన్ను అడిగితే, నేను సిగరెట్ మానుకోలేకపోతున్నాను, నేను మద్యం మానుకోలేకపోతున్నాను, పొద్దున్న 5 గంటలకు లేవాలంటే భలే ఇబ్బందిగా ఉంటుందయ్యా, ఈ మాట చెబుతారు. ఇదేంటి విడ్డూరం? ఇక్కడ మనకి చాలా గొప్ప మంచి ఉదాహరణ. ఏంటి ఉదాహరణ? జోషియా అనేటువంటి రాజు, యెషయా అనేటువంటి 8 సంవత్సరాలకి సింహాసనాన్ని అధిష్ఠించి 12 సంవత్సరాలకి సంస్కరణలు తీసుకొస్తున్నాడు. ఏంటి ఆ సంస్కరణలు అంటే? మామూలు సంస్కరణలు కాదండి. అది ఎలాంటి సంస్కరణలు అంటే, యూదా దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన, జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆరాధనకి భిన్నమైనటువంటి ఆరాధనని అక్కడ ప్రజ్వరిల్లుతున్నటువంటి తరుణంలో ఏం చేశారండి? వెళ్ళి ఆ దేవత ఉన్నత స్థలాలు, ఎందుకంటే ఈ బలిపీఠాలు కానివ్వండి, లేకపోతే దేవాలయాలు కానివ్వండి, కొద్దిగా ఎత్తాటైనటువంటి ప్రాంతంలో ఉండటం అనేటువంటి ఆనవాయితీ. ఇదా కదా, ఉన్నతమైనటువంటి స్థలములో కట్టడం ఆనవాయితీ. బలిపీఠాలు ఎత్తుగా ఉంటాయి. ఇలాంటివన్నిటినీ కూడా అతడు యూదా దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా ఏం చేశాడు? తీసివేసేసాడు, పడదోశాడు. ఎందుకు? అది రాయి, అది మనిషి చెక్కినటువంటి శిల్పము, దానికి జీవము లేదు, అది ఏ పని చేయదు. అందుకని ఆయన ఏం చేశాడు అంటే, అట్లాంటివి యూదా దేశములో లేకుండా సంస్కరణలు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత చదువుదాం, చూడండి, తర్వాత 4వ వచనం కూడా చూద్దాం. అతడు చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి వాటి పైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి, దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను లోక విగ్రహములను తుత్తునీరుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి అన్నాడు. అంటే ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చేయటమే కాకుండా అది తిరిగి పునరుద్ధరించబడటానికి ఆస్కారం లేకుండా దాన్ని అపవిత్రం చేసి వదిలిపెట్టాడండి. ఏమి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూడండి, ఎలాంటి కార్యాచరణ చూడండి. ఏం చేశాడు? సంస్కరణలు ఏ వయసులో చేశాడు? 12 సంవత్సరాల వయసులో. మరి మీరెందుకు చేయలేరు? మీరెందుకు చేయలేరు? మీలో కూడా సామర్థ్యం ఉంది, కాకపోతే అది నిద్రపోతుంది. దాన్ని లేపడానికి ఈరోజు మేము వచ్చాం. దాన్ని లేపి మిమ్మల్ని చైతన్యవంతులు చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్పడం. మనకెవరు చెప్పరా నీ సామర్థ్యం ఏంటి, నీ యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేటువంటి విషయాలు ఎవరు చెప్పట్లా. అందుకనే మనం ఏమనుకుంటున్నాము, నేను ఇంకా చిన్నపిల్లనేగా, నాకేం తొందర ఉంది కదా, నేను చిన్నపిల్లనే కదా, నాకేం తొందర ఉంది, ఆడుకునే వయసు కదా, చాలా ఉంది, తప్పులా ఈ వయసులో తప్పులు చేశానా, ఈ వయసులో నేను గాలికి తిరుగుతున్నానా, ఏముంది, ఎప్పుడైనా సరి చేసుకోవచ్చు కదా, ముందు వాడికి చాలా భవిష్యత్తు ఉంది కదా అనేటువంటి మాటలు మాట్లాడతాం. మొక్క ఏమన్నది మానై వంగుతుంది.
పొందుతుందా? పొందదు. కాబట్టి మనం బాలుని వయసులోనే మనం ఏం చేయాలండి, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను, మనం పొందవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే హితోపదేశాలను మనం పొందుకొని మనం దానికి అనుగుణంగా నడవడం మొదలుపెట్టినప్పుడు మన యొక్క స్థితిగతులు అనేటువంటివి మారిపోతాయి. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నీ యవనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింప నీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అనేటువంటి దాన్ని ఎవరికి చెప్తున్నాడండి? యవ్వనములో ఉన్నటువంటి తిమోతికి చెప్తున్నాడు. కానీ యవ్వనములో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రేమ విశ్వాసములను విస్తరించాలి అనేటువంటి హితోపదేశాలు మనం చేస్తున్నారా? చేస్తున్నా మనం ఏమనుకుంటున్నాము, అరే కుర్రోడు రావండి ఎంజాయ్ చేయని, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు వీడు అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఇంకా మనం అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 4 నుండి కొన్ని మాటలు చూద్దాం. పౌలు అంటున్నాడండి, పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్య ఎవరు? ఆయన బాల్యము నుండి నేను ఎలా బ్రతికాను, నా నడవడికి ఎలాంటిది అనేటువంటి విషయాలు నువ్వు బాగా తెలుసు, అందరికి బాగా తెలుసు, అలాంటి వాటిలో ఆయన మాట చెప్తున్నాడు పౌలు. అంత హోందాగా, అంత కంఠోపాఠంగా చెప్పగలుగుతున్నాడు అంటే అతడు ఎలాంటి జీవితాన్ని, ఎలాంటి హత్తుకునేటువంటి మతపరంగా హత్తుకుని జీవించినటువంటి జీవిత విధానం అతను జీవించాడు అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేయాలి. ఇంకా కొన్ని మాటలు నేను చూద్దాం. చూడండి, 2వ తిమోతి 1వ అధ్యాయము 5వ వాక్య భాగము, అదేవిధంగా 'అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించును. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అది సంగతి. ఇక్కడ తిమోతి అనేటువంటి వాడు యవ్వనస్తుడు. ఈ యవ్వనస్తుడు యొక్క సాక్ష్యం ఎంత గొప్పగా ఉంది అంటే, వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మలు కానివ్వండి, వాళ్ళ అమ్మ నాన్నలు కానివ్వండి, తర్వాత ఈయన తరం కానివ్వండి, వీళ్ళందరూ కూడా తమ విశ్వాసాలను కాపాడుకుని దైవభక్తికి కావాల్సినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాలను వాళ్ళు జీవించారు. దాని యొక్క ప్రభావం అనేటువంటిది నీ మీద కూడా ఉంది అనేటువంటి సంగతి నాకు తెలుసు అనేటువంటి మాటలు పౌలు తిమోతి పట్ల. కాబట్టి మనం యెషయా దగ్గరికి కూడా వద్దాం. ఆ యెషయా దగ్గర ఏం జరుగుతుంది అనేటువంటి మాటలు కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఈ మాటలు చదివించిన తర్వాత దానికి ఉన్నటువంటి సంబంధం కూడా మీకు తెలుస్తుంది. తర్వాత కీర్తనల గ్రంథము 119 9వ వాక్య భాగం చూడండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధపరచుకొందురు ఈ వాక్యమును బట్టి. అది కాబట్టి యవ్వన ప్రాయము నుండే ఏం చెప్పాలి? వాక్యాన్ని, సత్యవాక్యాన్ని వారికి ఇప్పాలి. అది కూడా ఎట్లా ఇప్పాలి? వాళ్ళకి సందర్భ సహితంగా వాళ్ళు దాన్ని అలవర్చుకోవడం, అర్థం చేసుకోవడం అనేటువంటి విధానాన్ని మనం అలవర్చాలి. ఈ విధంగా మనం కనుక వాళ్ళకి సత్యాన్ని చిన్నప్పటి నుండే పిల్లలకు మనం అన్నం అలవాటు చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని సెర్లాక్ డబ్బాలు దొరుకుతున్నాయి.
ఏం దొరుకుతాయి? సెర్లాక్ డబ్బాలు దొరుకుతాయి. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ సంవత్సరం వాళ్ళకి స్టేజ్ 1 అనేటువంటి డబ్బా వాడతాం. దాంట్లో కాస్త ఉన్నటువంటి ఆహారం మెత్తగా ఉంటుంది, కాస్త గోరువెచ్చని నీళ్ళలో కలిపి స్పూన్తో బిడ్డలో పెడతాం. తర్వాత రెండో సంవత్సరంకి వచ్చేసరికి ఇంకొక రకం కొద్దిగా బరకబరకగా ఉంటుంది, అట్లాంటి ఆహారాన్ని పెడతారు. ఎందుకంటే దాన్ని అరిగించుకునేటువంటి సామర్థ్యం వాళ్ళు. ఈ విధంగా పెట్టుకుంటూ మనం 3-4 సంవత్సరాలు వచ్చేసరికి మనం ఏం చేస్తాము? కైమా చక్కని మెత్తని మాంసం ముక్కలు పిల్లలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఏంటి? దినదినము ప్రవర్ధమానం అవుతున్నట్టుగా ఆహార విషయంలో మనం కూడా ఆత్మీయమైనటువంటి ఆహార విషయంలో బిడ్డలకు చిన్నప్పటి నుంచి ఏం చేస్తూ ఉండాలి? నేర్పుతూ, వాక్యాన్ని నేర్పుతూ వాళ్ళకు తీసుకురావాలి. ఈ విధంగా నేర్పుకుంటూ కనుక తీసుకొస్తూ ఉంటే వాడు భవిష్యత్తులో నడవలసినటువంటి విధానం ఏదైతే ఉందో, వాడు భవిష్యత్తులో జీవించాల్సినటువంటి జీవిత వైనం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడి నుంచి అలవర్చుకున్నటువంటి వాడే జీవితాన్ని సజావుగాను సక్రమంగాను జీవించగలుగుతారు. మాకు చిన్నప్పుడు మేము ఏం చేసామంటే, మాకు స్నేహితుల్లో కొంతమంది మిలిటరీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మిలిటరీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మా అందరికి ఏం చెప్పారంటే, అరే నువ్వేమవుతావంటే నేను పోలీస్ అవుతాను, అరే నువ్వేమవుతావంటే మిలిటరీకి వెళ్తాను అంటే వాళ్ళు ఏమన్నారంటే, అరే ఏంటి మిలిటరీకి వెళ్తే భలే కష్టంగా ఉంటుందట అని అనేవారు. మాకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చెప్పేవాడు, ఏమైనా మిలిటరీకి వెళ్తే చాలా కష్టమయ్యా, పొద్దున్నే 4ంటికి లేపుతారు, 4ంటికి లేచిన తర్వాత పరిగెత్తమంటారు, రోజు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడవాలి అని రకరకాలైనటువంటి మాటలు చెప్పి భయపెడతా ఉంటారు. శారీరక శ్రమ ఎక్కువ, తప్పు చేస్తే కొడతారు, ఎట్లా చెప్తా ఉంటారు. సరే వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అరే ఎన్నాళ్ళు మీరు సర్వీస్ చేశారా అంటే 20 సంవత్సరాలు పూర్తయి బాబా రిటైర్మెంట్ అయిపోయాను అని చెబుతూ ఉంటారు. అరే మరి ఇంత కష్టం కదా, మరి ఎట్లా చేసావురా ఏంటి అంటే, ఏం లేదు బాబాయ్, వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత ఇబ్బంది ఉండదా, తర్వాత పరిగెత్తినీరా, తర్వాత కొట్రా, అలవాటు అయిపోతుంది. ఏమైపోద్ది? అలవాటు అయిపోతుంది. ఇబ్బంది ఎప్పుడు ఉంటుంది? స్టార్టింగ్లో. అయితే మీకు ఇక్కడ చిన్న కిటుకు చెప్తాను చూడండి. కిటుకు ఏంటో తెలుసా? మీరు మీ దేహాన్ని కనుక ట్రైన్ చేయాలి అనుకుంటే, మీ దేహం, మీ శరీరం ఉంది కదా, దీన్ని తరబిదు చేయాలి అనుకుంటే మీరు ఒక 5 రోజులు కష్టపడితే దేహం అనేటువంటి దాంట్లోకి 3 రోజులు. ఎన్ని రోజులండి? 5 days. ఒక జీవన విధానాన్ని మీరు అలవర్చుకోవాలి అనుకుంటే 8 నుంచి 12 వారాలు కనుక మీరు దాన్ని శ్రద్ధగా చేస్తూ ఉంటే మీరు అనుకున్న దాన్ని మీరు సాధిస్తారు. ఎన్నాళ్ళు? 8 నుంచి 12 వారాలు మీ బ్రెయిన్ని మీరు ట్రైన్ చేసుకోవచ్చు. నేను రగలేకపోతున్నానండి, నేను మానుకోలేకపోతున్నానండి అని రకరకాల మాటలు చెప్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను. ఏంటంట 8 నుండి 12 వారాలు మీరు కనుక దాన్ని కనుక జాగ్రత్తగా కనుక ఆ టైం డ్యూరేషన్లో, ఆ కాలంలో మీరు కనుక ప్రయత్నం చేస్తే ఇక 12 వారాలు దాటిపోయిన తర్వాత ఇక మిమ్మల్ని ఎవరు కదలరు. మీకు పూర్తి పట్టు వస్తుంది, దాని మీద పూర్తి నియంత్రణ వస్తుంది. కాబట్టి మీ దేహాన్ని కానీ మీ మనసుని కానీ మీరు శాస్త్రీయంగా, సైంటిస్టులు నిరూపించారు ఈ విషయాన్ని, నువ్వు అనుకున్నటువంటి పని చేయడానికి పూర్తి ఆస్కారం అనేటువంటిది. కనుక పెద్దలైనటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, మీరేమన్నా అలవాట్లు మార్చుకోలేకపోతున్నాము అని అంటే ఒక 8 నుంచి 12 వారాలు చేయండి, ఆటోమేటిక్గా బ్రెయిన్ తీసేసుకుంది. యవనస్తులైనటువంటి వాళ్ళు, అన్నా మేము పొద్దున్నే లేవలేకపోతున్నాం, మేము వ్యాయామం చేయలేకపోతున్నాం, అయ్యా మేము చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఏం లేదు 8 నుంచి 12 వారాలు మీ మైండ్ని, మీ బ్రెయిన్ని ట్యూన్ చేయండి, మీరు ఈజీగా దాంట్లోకి వెళ్తారు. చిన్నపిల్లలైనటువంటి వాళ్ళు వాళ్ళకి 8 సంవత్సరాల నుంచే వాక్యాన్ని నేర్పించడం మొదలుపెట్టండి. వాళ్ళు 12 సంవత్సరాలు వచ్చేకలకి గాడిలో పడతారు. వాళ్ళు ఎలా జీవించాలి అనేటువంటి దానికి వాళ్ళకి ఒక బాట అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఈ విషయాన్ని దీనికి మనం ఏం చేసాము? యెషయాని చూసుకుంటున్నాము. 2 తిమోతి లాంటి భక్తుడు కానివ్వండి, పౌలు లాంటి విశ్వాసి కానివ్వండి చెప్పినటువంటి మాటలు మనము చూస్తున్నాం. తర్వాత మళ్ళీ చూద్దాం, మళ్ళీ సందర్భానికి వచ్చేద్దాం. చూడండి, అతడు 12వ ఏటకే ఏం చేశాడండి? అక్కడ ఉన్నటువంటి సూర్య దేవత ఆరాధన విగ్రహాలని నరికివేసి, విగ్రహాలని అన్నింటిని కూడా పుత్రులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసి ఏమంటున్నాడు చూడండి, బయలుదేవత
శల్యములను బలిపీఠము మీద అతడు కాల్చి యోధా దేశమును యెరూషలేమును పవిత్రపరిచెను అన్నాడు. శల్యములను అంటే ఏంటండి? ఎముకలు. దాన్ని మనకి వీడి భాషలో కనుక చెప్తే, హిందూ భాషలో కనుక చెప్తే అస్థికలు అంటారు. పాతి పెట్టిన తర్వాత ఏముంటాయి? ఎముకలు కూడా ఉంటుంది కదా, మట్టిలో కలిసిపోతూ ఉంటాయి. వాటిని ఏం చేశాడు తెలుసా ఆయన? తిరగదోడి ఆ ఎముకలు తీసి వాళ్ళు బలి పెట్టాలి కదా, జల్లి పెట్టాడు. అంటే రెండవసారి అక్కడ పవిత్రతకి దాన్ని శుద్ధీకరించడానికి ఆస్కారం లేకుండా పూర్తిగా నాశనం చేసింది. తర్వాత చూద్దాం. ఆ ప్రకారం అతడు ఎఫ్రాయిము షిమ్యోను దేశముల వారి పట్టణములోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటినీ బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీయుల దేశమంతటనున్న సూర్య దేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అది సంగతి. అంతేకాకుండా అతడు ఒక గొప్ప పని కూడా ఏం చేశాడంటే, ఈ రిఫార్మేషన్ ని, అంటే ఈ సంస్కరణ ఏం చేశాడు అంటే, ఈ సొలొమోను కాలంలో సొలొమోను తదనంతరం ఏమైపోయింది అంటే, రాజ్యం అనేటువంటి ఇశ్రాయేలు రాజ్యం అనేటువంటి రెండు ముక్కలు అయిపోయింది. పైనేమో ఉత్తర రాజ్యం, కిందేమో దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యంలోనేమో 10 గోత్రాలు ఉన్నాయి, కిందేమో 2 గోత్రాలు ఉన్నాయి, యోధా బెన్యామీను గోత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే, ఈ సంస్కరణలు ఇక్కడితో ముగించకుండా ఈ సంస్కరణలు ఏం చేశాడంటే పైకి తీసుకెళ్ళండి. దీని యొక్క విశిష్టతను కూడా మనం తెలుసుకోవాలి. ఏం చేశాడు? అక్కడితో ఆగల. సంస్కరణలు ఏమైనాయండి? విస్తరించడం పోయింది. తర్వాత చూద్దాం, కొన్ని మాటలు మళ్ళీ చూద్దాం. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయషేయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యోవాహజు కుమారుడగు యోవాహజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. చూడండి, ఫస్ట్ ఏం చేశాడంటే, మనం పండుగ వచ్చిందంటే మనం ఇళ్ళంతా ఏం చేస్తాము? ఊడ్చుకొని, కడుక్కొని, శుభ్రంగా ఉన్నటువంటి వస్తువులన్నింటిని కూడా శుభ్రం చేసుకొని అక్కడ పెట్టుకుంటాం. అట్లాగే ఈయన ఏం చేశాడంటే, ఈ రాజు తన 12వ ఏట మొదలుపెట్టినటువంటి సంస్కరణలో భాగంగా ఇశ్రాయేలు దేశంలో ఎక్కడా కూడా, అంటే ప్రధానంగా యూదా దేశంలోను యెరూషలేములోను ఎక్కడా కూడా విగ్రహములు కానివ్వండి, పోత విగ్రహములు కానివ్వండి, బలిపీఠాలు కానివ్వండి, ఇవి ఏమీ లేకుండా సూర్య దేవత ఆరాధన వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్మూలన చేసి ఏం చేశాడండి? కొంతమంది సాహచర్యంతో ఏం చేశాడంటే, దేవాలయాన్ని బాగు చేయాలి అనేటువంటి సంకల్పాన్ని అతను స్వీకరించాడు. దేవాలయాన్ని బాగు చేయాలి అనేటువంటి సంస్కరణలు మొదలుపెట్టాడు. అంటే తిరిగి యూదుల యొక్క దేవుని యొక్క ఆరాధనా వ్యవస్థ, ఆ యొక్క క్రమం ఏదైతే ఉందో దానిని తిరిగి ప్రతిష్ఠించడానికి అతను కూడుకున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు ఏం జరిగింది అనేటువంటి విషయాలు కనుక మనం ఆలోచిస్తే, అంతకు ముందు పరిపాలన చేసినటువంటి రాజులు ఉన్నారు. ఉదాహరణకి 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం కనుక మనం చూస్తే ఆహాజు ఉన్నాడు. అతను 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు, దుర్మార్గమైనటువంటి రాజు. తర్వాత హిజ్కియా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 18 నుంచి 20 అధ్యాయంలో మనం చూస్తాం. అతడు కాస్త మంచిగానే దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నటువంటి వాడు. అతడు 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత మనస్సే అనేటువంటి రాజు పరిపాలన చేశాడు. వాడు 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వాడు దుర్మార్గుడు. వాడి గురించి 2వ రాజుల గ్రంథం 21 మొదటి 18 వచనాల్లో మనకు కనబడుతుంది.
తర్వాత అమ్మోన్ అనేటువంటి రాజు కనబడతాడు. వాడు 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు. వాడు కూడా దుర్మార్గుడు. వాడి గురించి 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19 నుంచి 26 వచనాల్లో కనబడుతుంది. తర్వాత వచ్చినటువంటి వాడు జోషియా అంటే యెషయా. అంటే ఏమో జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి క్రమాన్ని కనుక మీరు చూస్తే, వాళ్ళ యొక్క ముందు అంటే యెషయాకి ముందు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా దుర్మార్గపు రాజులు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎవరు వాడు? మనాసే అనేటువంటి వాడు కానీ అమ్మోన్ అనేటువంటి వాడు కానీ ఇద్దరు కూడా ఎట్లా పరిపాలన చేశారు? యోధా దేశం మీద దుర్మార్గంగా పరిపాలన చేశారు. విచిత్రం ఏంటో తెలుసా? యెషయా ముందు ఇద్దరు దుర్మార్గపు రాజులు పరిపాలన చేశారు. అంటే వాళ్ళ నాన్న అనుకోండి, వాళ్ళ పూర్వీకులు కానీ తర్వాత వచ్చినటువంటి ఈ జోషియా అనేటువంటి రాజు 31 సంవత్సరాల పరిపాలనలో అతడు నిందారహితుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని దృష్టికి యథార్థంగా నడిచినట్టుగా మనం చూస్తాం. ఇది ఎలా సాధ్యపడింది అంటారు? ఏమండి, ఇది ఎలా సాధ్యపడింది అంటారు? కిటికీ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మనకి చాలా మంది ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు, మా అబ్బాయి అండి వాడితో తిరిగి చెడిపోయాడండి అని అంటారు. ఎలా చెడిపోయాడండి మీ అబ్బాయి? ఎలా చెడిపోయాడు? పక్కవాడితో తిరిగి చెడిపోయాడండి. వాడు దుర్మార్గుడు అండి, వాడు మూలానే వీడికి బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చినాయండి అని చెబుతూ ఉంటారు. సరే, కరెక్టే. మరి అట్లాంటప్పుడు ఈ పరంపరలో అంత ముందు పరిపాలన చేసినటువంటి వాడు ఉన్నారుగా. ఒకడేమో 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఇంకొకడు 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే 57 సంవత్సరాల పరిపాలన ఉంది యెషయాకి ముందు. 57 సంవత్సరాల పరిపాలన దుర్మార్గపు రాజులు విగ్రహారాధనతో కూడినటువంటి పరిపాలన చేస్తే, ఈ తర్వాత వచ్చినటువంటి వాడు యథార్థమైనటువంటి పరిపాలన ఎలా చేయగలిగాడు? ఏమండి, ఎలా చేయగలిగాడు? ఇది ఆలోచించాలి. ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇవ్వాలో తెలుసా? పెంచిన తల్లి, తర్వాత యాజకుడైనటువంటి వాడికి ఇవ్వాలి. లేకపోతే వాడిని స్క్రైబ్ అని అంటారు. స్క్రైబ్కి ఇవ్వాలి. స్క్రైబ్ అంటారు. ప్రధాన యాజకుడు హిల్కియాకి ఇవ్వాలి. యాజకుడికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? తర్వాత తల్లికి ఇవ్వాలి ఆ క్రెడిట్, అంటే ఆ యొక్క ఘనత. అంటే ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలనా వ్యవస్థ, దుర్మార్గపు రాజులు ఉన్నప్పటికీ కూడా నువ్వు వ్యక్తిగతంగా, అంటే తల్లి కానివ్వండి, యాజకుడు కానివ్వండి, అతని యొక్క తల్లి పేరు జదీదా, తల్లి కానివ్వండి, యాజకుడు కానివ్వండి, విశ్వాస విషయంలో నమ్మకంగా ఉన్నారు కనుకనే వాళ్ళ విశ్వాసాన్ని అలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో కూడా కాపాడుకున్నారు కనుకనే వాళ్ళు ఏం చేశారంటే తమ బిడ్డని సత్య మార్గంలో దేవుని పట్ల యథార్థమైనటువంటి భక్తి ఉండే విధంగా పెంచారు కనుకనే అది సాధ్యపడింది. కాబట్టి లోకం ఎంత దుర్మార్గంగా అయినా ఉండనివ్వండి, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎంత దుర్మార్గంగా అయినా ఉండనివ్వండి, నువ్వు యథార్థంగా ఉండడానికి పూర్తి హక్కు, పూర్తి స్వాతంత్రము, పూర్తి స్వేచ్ఛ నీకే ఉన్నాయి. అందుకే నీ మనస్సుని నువ్వు ట్రైన్ చేసుకో. ఏం చేస్తావు? నువ్వు నీ మనస్సుని ట్రైన్ చేసుకో, దాన్ని సాధకం చేసుకో. అందుకే నేను చెప్పాను, ఏది కష్టం కాదు. ఒక 8 నుంచి 12 వారాల్లో బ్రెయిన్ ఏం చేస్తుందంటే అడాప్టేషన్లో తీసేసుకుంటుంది. దాన్ని గ్రహించి ఇదే నీ జీవిత విధానము, ఇదే నీ తీరు, ఇదే నీ ప్రవర్తన అనేటువంటి దాన్ని స్థిరపరుస్తుంది. కనుక దాన్ని బ్రేక్ చేయాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, శోభతరమైనటువంటి విషయము. కనుక యూ కెన్ డూ ఇట్. మీరు చేయొచ్చు, మీరు చేయండి. మీరు చేసి దాన్ని సాధకము చేసుకోండి. తర్వాత కొన్ని మాటలు మనం చూడండి. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు, మనష్షే ఎఫ్రాయిమీయుల దేశముల యందు ఇశ్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ద నుండి, యూదా బెన్యామీనీయులందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి.
అతడు ఏం చేశాడంటానండి, దేవాలయ సంస్కరణ మొదలుపెట్టి దానికి కావాల్సినటువంటి ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రధానమైనటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో, పస్కా లాంటి పండుగలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పునరుద్ధరించడానికి అతడు పూర్తి ప్రయత్నాలు, పూర్తి యోజన అనేటువంటి దాన్ని చేశాడు. యోజన అనేటువంటి దాన్ని చేశాడు. ఈ విధంగా ఇజ్రాయిల్లో కరప్ట్ అయినటువంటి వ్యవస్థా విధానం ఏదైతే ఉందో, అంటే చెడిపోయినటువంటి వ్యవస్థా విధానం ఏదైతే ఉందో దాన్ని తీసివేసి పితరుల దేవుడైనటువంటి యెహోవా యొక్క ఆరాధనా వ్యవస్థని అక్కడ పూర్తిగా తిరిగి నెలకొల్పడానికి కూడుకున్నాడు. ఇది అతడు ఏ కాలంలో చేశాడు అని అంటే యవ్వన కాలంలో ప్రారంభించాడు. ఈ యవ్వన కాలంలో ప్రారంభించడానికి ఏం దోహదపడింది అనుకున్నప్పుడు తల్లి కానివ్వండి, ప్రధాన యాజకుడు కానివ్వండి, అతని యొక్క సహచర్యంలో ఉన్నటువంటి స్క్రైబ్ కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా దోహదపడినట్లుగా మనం చూస్తాం. మరి ఇలాంటి ప్రయత్నం అనేటువంటిది మనం ఎందుకు చేయకూడదు మన బిడ్డల పట్ల? ఒకటి. రెండవ విషయం, ఇప్పుడు నేడు సంఘములో రాబోతున్నటువంటి సంస్కరణలన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత, చేయాల్సినటువంటి భారం ఎవరి మీద ఉంది అంటే ఎవరి బిడ్డలైనటువంటి మీ అందరి మీద ఉంది, యవనస్తులైనటువంటి మీ మీద ఉంది. ఇప్పుడు మాకున్నటువంటి వయసుకి ఇప్పుడు మేము 40 ఇలా ఉన్నాము. మా అయితే ఒక 25-30 సంవత్సరాలు మా మైలేజ్ ఉంటుంది. ఈ 25-30 సంవత్సరాలు వచ్చేసరికి మీరు 20లోకి 25లోకి వస్తారు. మీరు 30లోకి 25లోకి వచ్చినప్పుడు భవిష్యత్ అంతా కూడా మీ భుజస్కంధాల మీద పడుతుంది. మేము ఇప్పుడు తిరిగినట్టుగా, మేము ఇప్పుడు చెప్తున్నట్టుగా మేము తిరగలేము, వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. తర్వాత భారం అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? మీ భుజస్కంధాల మీద ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి సంస్కరణ చేయాలి, యథార్థమైనటువంటి మార్గం ఏది అనేటువంటిది మేము ఈ రోజే బోధిస్తే, అంటే సేవకులైనటువంటి వాళ్ళు యథార్థమైనటువంటి హృదయంతో వాళ్ళకి సరైనటువంటి హితోపదేశాన్ని కనుక అందిస్తే వాళ్ళు తమ వయసులోకి వచ్చేసరికి సంఘములోనికి కావాల్సినటువంటి సంస్కరణను తీసుకొస్తారు. నువ్వు అందించేటువంటి ఆహారంలో కనుక పోషకత్వం కనుక లోపిస్తే వాడు బలహీనంగా ఎదుగుతాడు. మీరు చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు కనుక మనం చూస్తే చాలా మంది కూడా బలహీనంగా కనపడుతూ ఉంటారు. యుక్త వయసు వచ్చేస్తుంది. ఏంట్రా ఏంటి ఎట్లా ఉన్నాడు వీడు అంటే, ఆడు చిన్నప్పటి నుంచి కూడా అంతేరా, వీడికి పాండవ రోగం ఉందరా అని మాట్లాడుతూ ఉంటారు. ఏంటది అంటే, పాండురోగం అంటే ఏంటి? పోషకాహార లోపం. అంటే నీ బిడ్డకి నువ్వు చిన్నప్పుడే తల్లి పాలతో పాటుగా పెట్టవలసినటువంటి ఆహారాన్ని, బలమైనటువంటి ఆహారాన్ని నువ్వు వాడికి కనుక అందిస్తే వాడికి పోషకాహార లోపం వస్తుందా? కళ్ళు కనపడతలేదు, ముఖం పాలిపోయింది, చూపు తగ్గిపోయింది, బలహీనంగా ఉన్నాడు, నరాలు కనపడుతున్నాయి, ఇట్లాగే ఉంటాడు. కాబట్టి నువ్వు కనుక బాల్యంలో ఉన్నప్పుడు ఆహారం కనుక సరైనటువంటి సమతుల్య ఆహారం అందించకపోతే వాడు యుక్త వయసు వచ్చేసరికి బలహీనుడుగా ఉంటాడు. బలహీనతలో ఉన్నటువంటి వాడు ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయగలుగుతాడు. కాబట్టి బలమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారము, ఆరోగ్యకరమైనటువంటి హితోపదేశాలని మనము ఇప్పుడు మన తరంలో పిల్లలకు అందించాలి. మనం చేయడమే కదా, మనం పిల్లలకు అందించాలి. పిల్లలకు అందించడం వలన పిల్లలు ఏం చేస్తారండి, వాళ్ళ యుక్త వయసు వచ్చినప్పుడు దీని యొక్క భారాన్ని వహించి ఏమన్నా చెడు జరుగుతుంటే చుట్టుపక్కల వాటిని నివారించి గొప్ప సంస్కరణను వాళ్ళు తీసుకొస్తారు. అర్థమవుతుందని చెప్పినటువంటి మాట. ఏం జరుగుతాయి? సంస్కరణలు అనేటువంటివి వస్తాయి. నా తరంలో నేను గర్వంగా, సగర్వంగా, తృప్తిగా నేను భావించేటువంటి పనులు నేను చేసుకున్నాను అనేటువంటి తృప్తి నాకు ఉంది. ఎందుకు అంటే ఈ నేటి తరానికి కావలసినటువంటి దాన్ని మేము అందించేటువంటి విషయంలో యథార్థ హృదయంతో ఉన్నాను అనేటువంటి భావన, అలాంటి వాక్యాలను మేము తీసుకెళ్తున్నాం అనేటువంటి తృప్తి దేవుడు నాకు అందించాడు. ఎందుకు అనంటే నేను నేడు అని నా యొక్క యోగక్షేమాలు నేను చూసుకోవాలి. నేనేం చూస్తున్నానంటే సంఘం యొక్క భవిష్యత్తుని నేను చూస్తున్నాను. సంఘం యొక్క భవిష్యత్తుని నేను చూస్తున్నాను. ఆ భవిష్యత్తు నాకు కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటారు ఏమని? చెట్టు నీడలో కూర్చొని, ఈ చెట్టు వేసినటువంటి వాడు ఎవడో, దాన్ని నీళ్ళు పోసినటువంటి వాడు ఎవడో అని మాట్లాడారు. అలాంటి విశ్వాస వీరుల్లాగా మనం ఉండాలి అనేటువంటి ప్రయత్నం ఈ తరంలో కనుక మనం చేస్తే రాబోయేటువంటి భవిష్యత్తులో చాలా గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడవచ్చు.
ఈ రోజుల్లో ఉద్యమం అనేటువంటిది, సంస్కరణలు అనేటువంటివి ఎలా ఉన్నాయో తెలుసా? కేవలం చప్పట్లు కొట్టుకొని అరుచుకునేటువంటి విధంగా ఏదో మైమరిచి మైకంలో పూనకంలో వచ్చి ఊగేలాగా తయారవుతున్నాయి తప్పించి వీటిలో ఏ విధమైనటువంటి ప్రవర్తన కానీ, ఏ విధమైనటువంటి అభివృద్ధి కానీ లేకపోవడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి సంగతి. యెషయాని మీరు ఉదాహరణగా తీసుకోండి. జోషియా ఇంగ్లీష్లో ఉంటుంది, అతను ఉదాహరణగా తీసుకుంటే అతడు చేసినటువంటి సంస్కరణలు అనేటువంటివి మీకు మార్గదర్శకంగాను, మిమ్మల్ని ప్రేరేపించేవిగాను ఉంటాయి. చివరిగా అతడు చేసినటువంటి కొన్ని మాటలు మనం చదువుకొని మనం క్లుప్తంగా ముగించుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అయితే ఈ 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయానికి సమాంతరమైనటువంటి అధ్యాయము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం. మీకు మొత్తం సమాచారం నేను చెప్పినటువంటి అన్ని కూడా ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 34లోనే ఉంటాయి అనేటువంటి నమ్మకం లేదు. ఇవి కావాలి అనుకుంటే కొంత సమాచారం ఎక్కడ దొరుకుతుంది? 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో మనకి కలుగుతుంది. కనుక ఈ రెండింటిని కూడా మీరు చదువుకొని సరిపోల్చుకొని జాగ్రత్తగా మీరు అధ్యయనం చేయండి. అధ్యయనం చేస్తే అతని యొక్క జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అనేటువంటిది మనకు ప్రేరణాత్మకంగా ఉంటుంది, మనల్ని భవిష్యత్తు కార్యాచరణకై పురికొల్పుతూ ఉంటుంది. ఒకసారి మనం చూడండి. యోషియా ఏలనారంభించినప్పుడు 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని గమనించినప్పుడు అతని వయసులో చేసినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలను మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 34:3 మనం గమనించినప్పుడు 16వ ఏట, అతని వయసు రమారమి 16 ఏట అతను ఏం చేశాడు అంటే దేవుని గురించినటువంటి అన్వేషణ ప్రారంభించాడు. ఎవరు నా దేవుడు, ఎవరు, అతని యొక్క ఘన చరిత్ర ఏంటి అనేటువంటి విషయాలను అతను శోధించి తాను సంస్కరణలకు కోరుకున్నాడు. తర్వాత 34వ అధ్యాయం 5-7 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను తుత్తులుగా పడగొట్టి కురవలు దోసి సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. అది 20వ ఏట అవుతుంది రమారమి. తర్వాత అతని యొక్క ఏలుబడి 18వ ఏట అతను ఏం చేశాడు అనేటువంటి దాన్ని కూడా చూద్దాం. చూడండి 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 21-23 వచనాలు మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 21-23 వచనాలు మనం చూద్దాం. నిబంధన గ్రంథమునందు వ్రాసిన ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా అది ఇతడు సంస్కరణ చేసి ఏం చేశాడు తెలుసా? ఈ కబురు ఉత్తర రాజ్యాన్ని కూడా పంపించాడు. రండి పస్కా పండుగ చేసుకుందాం రండి అంటే చెడిపోయి ఆగిపోయినటువంటి వ్యవస్థని ఈ యెషయా అనేటువంటి రాజు సంస్కరణ చేసి దాన్ని పునః నెలకొల్పి ఇజ్రాయెల్కి ఒక కావలసినటువంటి తేజోమహిమను, ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుని అతను ప్రారంభం చేశాడు. కనుక పిల్లరా, వాక్యాన్ని కనుక మనం చూస్తే యోబు గ్రంథం 13:26 కానివ్వండి, కీర్తనలు 25:7 కానివ్వండి, 2 తిమోతి 2:22 కానివ్వండి, లేదా సామెతలు 20:29 కానివ్వండి, మనకి పదే మంచి హెచ్చరికలు చేస్తూ ఉన్నాయి. ఏమైనటువంటి హెచ్చరికలు అంటే ఈ యవ్వన విషయంలో నువ్వు జాగ్రత్తగా, నువ్వు యవ్వనంలో చేసేటువంటివి అవన్నీ కూడా లెక్కలోకి తీసుకోబడతాయి, లేదా ఇవన్నీ కూడా నీ యొక్క భవిష్యత్తును మార్చబోతూ ఉన్నాయి, ఈ భవిష్యత్తును నిర్దేశించబోతా ఉన్నాయి అనేటువంటి హెచ్చరికలను చేస్తూ ఉన్నాయి. కనుక మన యవ్వనము, ఈ కాలాన్ని, మనకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకుని, ఈ సమయాన్ని వృధా చేసుకొని లేదా ఆడుతూ పాడుతూ కాలయాపన చేసే కన్నా కూడా యథార్థంగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని తద్వారా మన జీవితాన్ని మార్చుకొని భవిష్యత్తుకు బాగా వేయాల్సినటువంటి అవసరం అంటే పెద్దల మీద ఉంది. ఆ సంస్కరణలను తీసుకురావాల్సినటువంటి బాధ్యత పిల్లల భుజస్కంధాల మీద నుంచి అనిపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి యెషయాని మంచి ఉదాహరణగా తీసుకుంటారని, అతని ద్వారా మీరందరూ కూడా ప్రేరేపించబడతారని, మరి ఇలాంటి తరగతులు, ఇలాంటి అంశాలు మనం మళ్ళీ వినాలి అనుకున్నప్పుడు మరి స్థానికంగా మనం పదే కూడుకుంటూ పదే వాక్యాన్ని చర్చిస్తూ ఇలాంటి వాటికి మరింత ఆస్కారం ఇస్తూ మీరందరూ కూడా సత్య మార్గంలో ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం మీ అందరికీ నా హృదయపూర్వకమైన